ఏం చేస్తారు? నేను కాకతీయ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నా పొలిటికల్ హెచ్‌డిసి సైన్స్ కాకతీయ. డిపార్ట్మెంట్లో. ఓకే. రైట్ అన్న. మొత్తానికి ఇక మనం తెలిసిందే ఇప్పుడు వరంగల్‌కి సంబంధించిన ఖమ్మం, వరంగల్, నల్గొండకు సంబంధించిన పట్టభద్రుల స్థానానికి ఎలక్షన్లు జరగబోతా ఉన్నాయి. ఏమనుకుంటారు? కేయూ స్టూడెంట్లు ఏమనుకుంటున్నారు అసలు? ఏమున్నది అంటే విద్యార్థులకు ఈ ఉప ఎన్నికలు ఏంటంటే ప్రభుత్వానికి మార్పు మార్పు అని చెప్పి 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీల పేరుతో హ్మ్. ప్రజలను మభ్యపెట్టి ఏదో మార్పు అంటే కేసీఆర్ చేసిన దానికన్నా ఇంకా రెట్టింపు అయినా అందుతుంది ప్రజలకు అనేది ఆశపడ్డారు. హ్మ్. మార్పు అనేది మార్పు పోయి ఏ విధంగా బాధపడతాను అనేది మాకు గ్రామాల్లో తిరుగుతుంటే సరే మన రీసెర్చ్ పర్పస్ వల్ల మన ఫీల్డ్ వర్క్ పోయినప్పుడు కూడా ప్రజలకు కనీసం జిమ్మదాని అంటూ లేడు గ్రామాలలో. హ్మ్. నిన్న గ్రామాలలో విన్నప్పుడు మా ఊర్లో సొంత విన్నప్పుడు పంట పొలాలలో రైతుల వ్యవస్థ వడ్లు కొనే పరిస్థితి లేదు లేదు. గ్రామాలలో. అవునవును. గ్రామాలలో ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. హ్మ్. అప్పుడు వర్షాలు మనకు వారం రోజులు 5 రోజుల ముందు భారీ వర్షాలు చెప్తాంటే కూడా హ్మ్. వాతావరణ శాఖ ఒక క్లియర్ ఇచ్చుకుంటా ఉన్నా కూడా సంబంధించిన ఆ వరి ధాన్యాలు కానీ రైతుకు సంబంధించిన ఏ పని కూడా చేయలేదు. హ్మ్. అలాంటి తరుణంలో గతంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ముందుగానే అడ్వాన్స్లో ఉండి వెహికల్ తీసుకొచ్చేది అమలు నిర్మించేది, హ్మ్. ఇమీడియట్గా లిఫ్ట్ చేసి రైతులకు ఇబ్బంది కాకుండా చేసేది అవును. అని చాలామంది అప్సెట్ అవుతారు. అయితాంది. మరి ఎట్లా ఉంది ఈసారి వాళ్ళ ఎలక్షన్ అనేది కూడా సడన్‌గా వస్తా ఉంది. ఇటు కాంగ్రెస్ నుంచి దిగిండ్రు, అక్కడ బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు, ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కూడా పోటీలో ఉన్నారు. ఎవరు గెలిస్తే నిజంగా ఇక్కడ బాగుంటది? ఎవరికి అవకాశాలు ఉన్నాయి చెప్పండి? మీరు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఇది హ్మ్. ఉద్యమాలకు మొదటి 3 సందు అది. కూడా అవు. ఏ ఉద్యమం వచ్చినా హ్మ్. రైతాంగ ఉద్యమం వచ్చినా తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చినా హ్మ్. అంతకుముందు రజాకాలు ఏది ఉన్నా కూడా ఈ 3 జిల్లాల నుంచే తిరుగుబాటు అనేది స్టార్ట్ అవుతది. స్టార్ట్ అవుతుంది. ఎక్కువ కూడా ఉద్యమకారులు ఇక్కడి నుంచి మూవ్మెంట్ ఇది నక్సల్ మూవ్మెంట్ ఇది హ్మ్. అన్నిటికీ చరిత్ర గల ఈ 3 జిల్లాలే. హ్మ్. ఎక్కడ ఏం స్టార్ట్ కావాలన్నా కూడా వీళ్ళ పరిధి నుంచే స్టార్ట్ అవుతుంది. హ్మ్. కావున ఏంటంటే ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు హ్మ్. అమలు కావాలంటే చట్టసభలలో కూడా ఆపోజిషన్ అనే వ్యక్తి ఉండాలి. హ్మ్. ఎందుకంటే అధికార పార్టీది అది ఎన్నిక ఎమ్మెల్సీ ఓడిపోయినా వచ్చేది లేదు అన్న పోయేది లేదు. హ్మ్. కానీ అడిగే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే పెద్ద మోసాల పార్టీ అది. హ్మ్. మోసాల మీదనే వాళ్ళు వస్తారు, హ్మ్. మోసాల మీదనే వాళ్ళు ఉంటారు, 5-10 ఏళ్ళు చేస్తారు, మళ్ళీ పక్క జరుగుతారు. హ్మ్. కానీ ప్రజలకు ప్రతిపక్ష గొంతుక అనేది చట్టసభలు ఉండాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీని కంపల్సరీ ఓడిస్తారు, ఓడియబోతున్నారు అందరూ. రైట్. ఇప్పుడు ఇదే చెప్తున్నాం. మొన్నటిదాకా టీవీల ముందు ప్రాపగండా చేసిన వ్యక్తి, లేకపోతే అబద్ధాలు ఇవన్నీ మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ బరిలోకి దిగుతా ఉన్నాడు. నన్ను శాసన మండలం పంపిస్తారా, లేకపోతే శ్మశానానికి పంపిస్తారా అని చెప్పేసి ఆల్రెడీ మళ్ళీ యథావిధిగా బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేస్తా అయితే ఉన్నాడు. తీర్మానం అన్న అంటే కొంతవరకు పోయిన ఎన్నికలలో కొంత ఏదో యూట్యూబ్ పెట్టి కొంత పిల్లలకు ఎంటర్టైన్మెంట్ చేసి కొత్త తెలియనోళ్ళకు హ్మ్. కొంత ఏదో ఉత్సాహం కల్పించే వరకు ఏదో టెంపో వచ్చేది అయిపోయింది. ఆ క్రియేట్లో ఉండే ఆయన ఆ. టీవీలో కనబడంగానే అద్దాల గ్లాసులో గడవడంగానే నాది మొత్తం నేను పెద్ద స్థాయిలో ఉన్నా, నాకు నెట్వర్క్ ఉన్నది, హ్మ్. నేను మొత్తం అది చేస్తా ఇది చేస్తా అని ఏ హ్మ్. కులాన్ని మతాన్ని రెచ్చగొట్టడం, ఏదైనా చిన్న నీచు దొరికిందని పెద్ద తయారు చేయడం, లేదా భార్యాభర్తల పంచాయతీ దొరికినా భూమి పంచాయతీ దొరికినా హ్మ్. దాన్ని హైలైట్ చూపించడం, సీఎల్ఐసీ మనం చూస్తాను, అవును. సీఎల్ఐసీలు కల్పించి ఆ. తమాజ్ చేస్తాను ఇదా అని ఏదో రకంగా అది నేనంటే క్రియేట్ చూపించుకోవడం కోసం ఆయనతో అయ్యేది లేదు, పోయేది లేదు, అయ్యేది కూడా ఉండదు. ఆయన అంతేనా? సత్తడా సాగుతాడా అనేది ఆయనకే అప్పుడు ఏందో కొంత ఉన్నది. హ్మ్. అప్పటికి ఇప్పుడు అర్థమైంది. ప్రశ్నించే గొంతుక ఈ 6 నెలల కానీ చెడిపోయింది. ఏ క్వశ్చన్ వేసి నీ గవర్నమెంట్ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ నువ్వు పోయి అంచనా చేరి టికెట్ తెచ్చుకున్నావు, ఎమ్మెల్సీ కావాలి అంటే నీ ప్రయోజనం కోసం నువ్వు పోయినావని అర్థమైంది. అవును. మొన్నటికి ఇప్పటికి నీ గౌరవం తగ్గుతుంది. ఎందుకంటే మొన్నటిదాకా నువ్వు సరే పార్టీలకు అతీతంగా పనిచేసినావా, ఒక పార్టీ పనిచేసినావా, ప్రజలు కొంత ఆలోచించిన కొన్ని ఓట్లు నీకు వడగలిగినాయి అవును. అదిట. అవును. కానీ ఈసారి పడే పరిస్థితి లేదు. ఎందుకంటే నువ్వు ఒక పార్టీకి మద్దతుగా వెళ్ళిపోయినావు, హ్మ్. ఆ గౌరవం నీకు ఉండదు. అవును. ఎందుకంటే ఇండిపెండెంట్ ఉన్నప్పుడు నువ్వు అన్ని పార్టీలు తిట్టగలుగుతావు. హ్మ్. ఇవాళ నువ్వు అదే అధికార పార్టీ మళ్ళీ పోయినావు, వాళ్ళ 6 నెలల కానీ నీ క్వశ్చన్ ఏది, నిరుద్యోగ భృతి పైన ఏది, రుణపాపి ఏది, హ్మ్. 2500 మహిళల యొక్క భృతి ఏది, అవును. రైతులేమో కరెంట్ రైతు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. కరెంట్ ఎక్కడ పోయింది, ఎక్కడ పోయినావు, ఏ సమస్య మీద నువ్వు మాట్లాడుతున్నావు, నీకు ఇవాళ ఓట్లు ఎత్తారు. హ్మ్. ఉన్న ప్రేమ ఉన్న నీ మీద గౌరవం అంతా పోయింది. ఎందుకంటే హ్మ్. ఉండదు. ఎందుకంటే ఇలా తెలంగాణ ప్రజల్లో 3 జిల్లాల్లో ఉన్న ముఖ్యంగా ఉన్న ప్రజలు గ్రాడ్యుయేట్స్ బాగా తెలియకలలు హ్మ్. వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు. ఎందుకంటే ఒక ప్రభుత్వం హ్మ్. ప్రభుత్వమే మోసాల మీద హ్మ్. 420 హామీల మీద గవర్నమెంట్ ఏర్పడ్డది. అరే ఎంతల మీద 1.8% తోటి ఓట్లతో పోయినామా, ఏదో మిషన్ జర కోపం కొంచెం వచ్చే వరకు అది 2-3 రోజుల ఏదో ప్రభావం జరిగింది, ఇబ్బంది జరిగింది. హ్మ్. అలాంటి ప్రభావం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఏదో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఎవరు చెప్పినా వాళ్ళకి ఆ విజన్ ఉంటుంది, ఎవరికి వేయాలన్నా అదే ఉండదు. గతంలో మనం మేధావులనే ఈ సభలలో పంపినాం. ఈ ఎన్నికనే డిఫరెంట్ ఉంటుంది. హ్మ్. ఈ ఎన్నికనే ఒక అనాదిగా జరుగుతుంది. హ్మ్. ఏంటంటే ఒక ప్రొఫెసర్స్కు మేధావులకు మంచి థింకర్లకు ఇచ్చే ఒక ఎమ్మెల్సీ ఇది. అవును. ఎందుకంటే
ఎందుకంటే గతంలో మనం చూసుకున్నాం చుక్క రామయ్య, దిలీప్ కుమార్, ఆ తర్వాత వచ్చి ఎస్ఎన్ రాజు, రామచంద్ర, మొన్నటికి మొన్న పల్లరాజశేఖర గారు, వీళ్ళందరికీ కూడా ఒక మంచి మేధావులకు ఒక ఆలోచన ఉన్న విధానంలో వరకు కనపరిచారు. వాళ్ళకే ఇచ్చేది, ప్రజలు కూడా వాళ్ళని గెలిపించేది. పార్టీలు ఉన్నా లేకున్నా వాళ్ళ వ్యక్తిని కూడా ఇమేజ్ కూడా చూస్తారు. అలాంటి వ్యక్తి మళ్ళీ అది గెలుస్తారు తప్ప ఈ చీటింగ్ చేసు, ఈ ఫోన్లలో ఇది ఇప్పుడు టీవీలో పెట్టుకొని చేసి అది చేస్తే మాత్రం చేయరు. ఏదో పోయినసారి కొన్ని ఓట్లు వచ్చినాయి, ఏదో పార్టీలు ఇంత పని చేసింది కదా అని 34 ఎవరు వాళ్ళు తిరిగేది పోయేది లేదు ఆయన కాంగ్రెస్ పార్టీ అట్లా వారేసింది. ఆయన గెలుతాడా ఆయన ఏదో అనుకుంటాను ఏమి ఉండేది అట. కాంగ్రెస్ పార్టీ అప్పటికిప్పటి ఉన్న మేలేదు కూడా లేదు. అప్పుడంటే ఏదో మార్పు జరగాలి, ఈ ప్రభుత్వం ఇట్లా వేసింది, జైలు కొంత అటు ఇటు కొంత బ్యాలెన్స్ మీద మిస్ అయింది తప్ప ఏదో మనకు చిత్త కూడా కొట్టాలంటే మన అన్ని సీట్లు రావు. ప్రజలైనా ఉన్నది, ఎందుకంటే ప్రతిపక్షం ఉండాల్సింది ఏంటంటే వాళ్ళు సాధ్యం కాలే, కాంగ్రెస్తో నిలబెట్టుకుని రాలే, మాట్లాడకాలే. ఇలా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలు ఘనమైన ప్రతిపక్షం ఇచ్చిండు, బలమైన ప్రతిపక్షం ఇచ్చిండు. ప్రజల హక్కుల కోసం ఏదైతే కూడా వాళ్ళ హామీల అమలు కోసం ఈ టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కొట్లాడుతుంది. ఎందుకంటే ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా ఆపోజిషన్ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ప్రశ్నలు ఏదైనా అసెంబ్లీ పెట్టుకున్నా, కౌన్సిల్ పెట్టుకున్నా కనీసం ప్రశ్నలు వేసుకో లేకపోతే కూడా ప్రభుత్వం ఎప్పుడైనా కూడా మొద్దు నీళ్ళే ఉంటుంది. మేము ఓహో వాహా ఉన్నట్టు సపోర్ట్ కొట్టుకుంటే పోతుంది. కాబట్టి ప్రశ్నించే గొంతుకు ఉండాలి. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఖచ్చితంగా క్వశ్చన్ అడిగేది ఏదైతే కూడా ప్రశ్నించకుండా ఉండాలి. ఏదైతే నిరుద్యోగ భృతి ఇచ్చినవో, ఏదైతే కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చినవో, మెగా డిఎస్ ఇచ్చినవో, తర్వాత ఏదైతే కూడా మనకు తులం బంగారం చెప్పినావు, కళ్యాణ లక్ష్మి అనేది దానికి ఇంకా 60,000 ఏడైతేనే ఆశపడ్డారు. రుణమాఫీ 9 తారీఖు అయితే కదా 2 లక్షలు అయితే కదా అని తున్నపడ్డారు. 5 లక్షలకు ఇల్లు ఇస్తాను కదా అని ఆశపడ్డారు. ఇలా నిరుద్యోగ భృతి ఇస్తానని ఆశపడ్డారు. 2,000 పెంచిన 4,000 చేస్తానంటే ఆశపడ్డారు తప్ప ఆయన మీద ప్రేమతోటో ఆయన మీద ఏదో తెలియదు. ఆయన విషయం తెలిసిన మనం చూసినాం. ఎవరి చరిత్ర ఏంది, రేవంత్ రెడ్డి గారి చరిత్ర ఏంది, ఎట్లా మీద ఏ పార్టీ నుంచి ఎట్లా వచ్చింది అంతా తెలుసు. అదే ప్రజల కొంత ఏదో ఒక రోజు కొంచెం కోపం వచ్చే వరకు అది అనుకోకుండానే మిస్ అయిపోయింది. ప్రజలు ఇబ్బంది పడతారు. వాస్తవంగానే ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నిక అనేది కొంచెం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఏమంటే ఎట్లా ఇప్పుడు ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నా తర్వాత బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి ఉన్నారు. ముగ్గురు ఎవరు గెలిస్తే కొంచెం బాగుంటుంది అనేది మీరు అనుకుంటారు? ఇప్పుడు ముగ్గురు పర్సన్స్ చూసుకుంటే ఎవరి ప్రొఫైల్ చూసినా కూడా ప్రజలు మేము ప్రొఫైల్ కదా ఇది గ్రాడ్యుయేట్స్ ఉంటారు కాబట్టి, విద్యావంతులు కాబట్టి, టీచర్లు కాబట్టి, ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి ప్రొఫైల్ చూస్తారు. అంటే ఎవరైతే ఇంత ముందుకు చరిత్ర చూస్తాంటారు, ఎవరైతే నిరుద్యోగుల నుంచి కొట్లాడేళ్ళు, ఎవరైతే సామాజిక సేవలు ఉన్నారు, ఎవరైతే కూడా సమస్య పరిష్కారం కోసం పనిచేసేళ్ళు, ఎవరైతే కొంత మానవీయత కోణాలు ఉన్నారు, ఎవరు కూడా సర్వీస్ చేసేళ్ళన్న కోణం చూసే ఇలా ఫలితాలు రాబడతారు. ఎందుకంటే తీర్మానం మళ్ళీ వచ్చిన తరతోటి అయ్యేది లేదు, పోయేలేదు. ప్రశ్నించే గొంతుకు ఎక్కడ ఉండాలి? ప్రశ్నించే వాళ్ళు అధికారం ఎట్లా పోయినావు? ఇన్ని రోజులు 10 ఏళ్ళు నువ్వు ప్రశ్నించే గొంతుకా, నేను ప్రజల కోసం పనిచేస్తానా, వీళ్ళకి సాయం చేయాలి. మరి నువ్వు ఇప్పుడు ప్రభుత్వంలో పోయినా ఎట్లా పోయినావు? ప్రభుత్వం పోయినావు అంటే నీకు ప్రభుత్వాన్ని నువ్వు వ్యతిరేకించలేవు. వాళ్ళు ఎమ్మెల్సీ అలా ఏ గవర్నమెంట్ ఉన్నా అలా పర్సన్కు అడగలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక రాజుకు ఎదురుగా చిన్న ఎమ్మెల్యే, ఎంపీగా, తర్వాత ఎమ్మెల్సీ మాట్లాడారు. ఎవరైనా కూడా వాళ్ళు చేసిన దానికి సప్పట్లు కొట్టాలి. ఓహో ఆహో రాజు పోసిండు అని చెప్పి సప్పట్లు కొట్టడం, పూలదండ పాలు పోసడం తప్ప ఆ గెలుపు అనేది అది నువ్వు గెలిచినా ఒకటే, గెలవకుండా ఒకటే. అది ఎందుకు నువ్వు పోటీ చేస్తున్నావో నేను గౌరవాన్ని తప్పించుకో. ఎందుకంటే ఏ సమస్య ముట్టుకున్నా దాన్ని బ్లాక్మెయిల్ చేయడం, పైసలు సంపాదించడం, నీ వ్యక్తిగతంగా జీవితాన్ని ఎంజాయ్ చేసుకున్నావు. ఏం జరిగినా కూడా తెలంగాణ ప్రజల మీద రుద్దడం, ఇలా ఎవరికి ఏం తెలియనట్టు నువ్వేదో చైతన్యపరచడం అనేది ఇలా ఏదైతే కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి పూర్వం నుంచి కూడా తిరుగుబాటు అనేది ఏదైతే కూడా ఫస్ట్ నుంచి ఉన్నది, ఈ బ్లడ్లోనే ఉన్నది, ఈ రక్తం ఈ గడ్డ మీదనే ఉన్నది. ఎందుకంటే ఈ ప్రజలు ఎంతకైతే కూడా తిరుగుబాటునే వదుకుంటారు. ఎంతైతే కూడా వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఎవరు చంపుకోరు. అన్నం లేకుండా వసుకుంటారు, ఆ పూట నిద్ర లేకుండా వసుకుంటారు, అన్నం లేకుండా వస్తుంది, కానీ ఆత్మగౌరవం ఒప్పుకోరు ఇవాళ. ఎందుకంటే ఈ ఆత్మగౌరవం అయితే కూడా తెలంగాణ ఉన్న ఈ 3 జిల్లాలు ఏదైతే కూడా మనం చూస్తున్న ప్రతి ఉద్యమాలలో ఇవాళ ముందుండే ఈ 3 జిల్లాలు ఇలా మంచి రిజల్ట్ ఇవ్వబోతారు. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ అనేది అంటే మన మేధావర్గం అనేది కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి షాక్ ఇవ్వబోతున్నారు అనేది కూడా క్లియర్గా కనబడుతుంది. ఏదైతే గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు, ఆయన మరి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి అనేది ఓన్లీ ఎలక్షన్ టైంలో కనబడతాడు. టీవీలో ఓన్లీ 3 ఫోటో పైన ఉంటుంది, ఆయన కింద ఉంటాడు అంతే తప్ప. కానీ ఆయన క్యాడర్ను సాధించడం కానీ సర్వీస్ చేయడంలో కానీ ఇక్కడ కూడా మీకు కనవల్లే. పేరు వినబడుతుంది అంతే కాదు, అంతేగాని పబ్లిక్లో ఖర్చుడు ఉంటుంది, కరవంట ఉంటుంది, కార్యకర్తలు ఉండరు. ఏమిటి ఒకటే వస్తాడు, ఆ పార్టీ మీటింగ్ ఉంటాడు, సీనియర్ అని వాళ్ళ మీద పట్టుకుని ఆ ఇన్ఛార్జ్ పేరు రాసుకుంటారు, అంతవరకు పరిమితం. అంతే ఇది వాళ్ళు చేసిన మిస్టేక్ అదే. ఒక మేధావికి ఇవ్వాల్సిన ఎమ్మెల్సీ ఇది, ఒక విద్యావంతునికి ఇవ్వాల్సినవి, ఒక ప్రొఫెసర్కి ఇవ్వాల్సింది. సామాజిక సేవలు ఉన్నాడు, సమాజం పైన అవగాహనకి ఇచ్చాల్సిన టికెట్ వాళ్ళకి అసలు ఎవరికి ఇవ్వాలో కూడా వాళ్ళ అభ్యర్థి చూస్ చేసుకోవడానికి కూడా వాళ్ళు వెనకబడిపోయింది. అభ్యర్థులనే ఉంటుంది ఇది. ఎందుకంటే ఒక గతంలో మన చరిత్ర చూసుకున్నా గొప్ప వాళ్ళకి టికెట్ ఇచ్చేది, గొప్ప పార్టీల ఖచ్చితంగా గెలిచి గౌరవంగా ఇచ్చేది ఇది. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్, ప్రొఫెసర్స్, తర్వాత వీళ్ళందరికీ ఏదో టీచర్లు, పోలీసు వీళ్ళందరూ ఎన్నుకునే ఓటింగ్ ఇది. కాబట్టి మంచి పర్సన్స్ ఇవ్వాల్సింది పోయి వాళ్ళు ఏదో తిట్టిందని టీవీలో కూర్చొని స్క్రీనింగ్ వీడియో వాళ్ళకి ఇస్తే ఒక చీటర్ను
420 న్యూస్లు అబద్ధాలు చేసి నిజాలు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసే వ్యక్తికి ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అది కూడా ఇచ్చే తీసుకున్నారు వాళ్ళు. అంతే. ఇటు బీజేపీ నుంచి అయితే క్యాడర్ లేని లీడర్ అయినా ఒకటే వస్తాడు ఒకటే పోతాడు. నేను చూస్తాను కానీ ఎట్టి పర్సెంట్ ఆయన ఏం చేయలేదు. ఒక హెల్ప్ చేసింది, ఒక స్టూడెంట్ స్కాన్ చేసింది లేదు, ఒక పేద విద్యార్థులకి అయినా హెల్ప్ చేసింది లేదు, ఒక సొసైటీకి అయినా అంతా హెల్ప్ చేసింది ఎక్కడ కూడా కనమాలి ఆయన గురించి. అంతే మొత్తానికి. అంతే మొత్తానికి. ఇది టోటల్ ఎండ్ ఆఫ్ ది డే దగ్గరకు వచ్చేసి 27th ఎలక్షన్ కూడా వచ్చేస్తూ ఉంది. ఎట్లా అంటే ఈయన మాట్లాడిన విధానం ఇప్పుడు కూడా అదే బ్లాక్ మెయిలింగ్ వ్యవస్థ, అదే నాకు వేస్తారా, నాకు వేయకపోతే అట్లవుతుందా ఇట్లవుతుందా అని చెప్పేసి ఒకవైపు వాళ్ళ సతీమణికి సంబంధించిన ఆమె కూడా కొంచెం వేరే రకంగా ప్రచారం చేయడము, అంటే మనం ఎస్సీ అని లేకపోతే తర్వాత ఇక్కడ బీసీ అని చెప్పేసి ఒక పోలరైజ్ చేయడం అంతా ఒక విధంగా నడుస్తూ ఉంది. ఇది అన్నిటి జనాలు నమ్ముతారనే. అయితే ఇప్పుడు వార్తలలో ఉన్నప్పుడు మొన్న గురుకుల రిజల్ట్ అదే వచ్చినప్పుడు ఏంటంటే మాకు బీసీ ఎస్టీ పిల్లగానికి 125 మార్కులు వచ్చిన 50 కానీ ఓసీకి ఈడబ్ల్యూఎస్డీ వాళ్ళు 95 మార్కులకే వచ్చింది. ఈ బీసీ వాళ్ళు ఎంత నష్టపోతారు, ఈ ఎస్సీ వాళ్ళు ఎంత నష్టపోతారు, ఎస్టీ వాళ్ళకి ఎంత ఈడబ్ల్యూఎస్డీ అని వ్యవస్థ మాట్లాడాను. కొంతమంది ఏదో రకంగా రిజర్వేషన్ ఉండాలి, మీ గౌండ్ల వాళ్ళు ఇంత పర్సెంట్ ఉన్నారు, మీ యాదవులు ఇంత పర్సెంట్ ఉన్నారు, పద్మశాలి కాపోలని పెట్టిండు. మరి నువ్వు ఇప్పుడు ఆ నిదానం ఎడిపోయింది, నువ్వు చెప్పిన హామీ ఎడిపోయింది, నువ్వు కొట్లాడాల సీటు మనది అన్న వాదన ఎడిపోయింది. ఇప్పుడు ఇలా సీటు ముచ్చట ఎడిపోయింది, నువ్వు చెప్పిన వాదన ఎడిపోయింది. పోయి నీ మంద నువ్వు పోయి కండవ కప్పుకొని కాంగ్రెస్ వాళ్ళ చేతివి ఎమ్మెల్యే టికెట్ ఎత్తివి, నీ మంద నువ్వు వెళ్తే మరి నువ్వు చెప్పిన హామీలు ఎడిపోయింది. యాదవులు ఎడిపోవాలి, పద్మశాలు ఎడిపోతాయి, కాపులు ఎడిపోవాలి, వీళ్ళు ఈ కులం వాళ్ళు ఎడిపోవాలి, అది పోవాలి, ఎడిపోవాలి వీళ్ళందరికీ. అంటే నువ్వు ఇన్ని 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని తిట్టి ప్రజలలో నువ్వు మీడియాలో మరి ఎడిపోయింది. నీ నినాదం అంటే ఏజెండా అంటే నీ పబ్లిక్లో పోవాలి, ఇది చేయాలి కాబట్టి ఏదో చేసినావు. నీ డ్రామాలంతా ప్రజలకు తెలుసు. నువ్వు సతీమతిని పెట్టినా సన్నిమతిని పెట్టినా ఇలా ఏం చేసినా నువ్వు శ్మశాన పోతున్నా గెలిపిద్దనన్నా ప్రజలు వేరే క్లియర్ ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ కామన్ ఓటర్ అంటున్నావు ఎలక్షన్ అప్పుడు వాళ్ళకి ఏదో అవసరాలు ఉంటే అప్పటికప్పుడు రాత్రి పగలని తీర్తే ఏదో జై కొట్టి అది ఓటు కొంత మళ్ళీంది. కానీ గ్రాడ్యుయేట్స్ అంత ఈజీగా ఉండరు. వాళ్ళకి అందరికీ తెలుసు ఏది ఏందనేది తెలుసు. వాళ్ళకి ఏ ఎన్నిక ఏ పర్సన్ అయితే రైట్ పర్సన్, ఏ వ్యక్తి అయితే మంచిగా ఉన్నాడు. ఇప్పుడు చూస్తాను మనం మీడియా రాసుకున్నా, సోషల్ మీడియా విన్నా, పేపర్ చూసినా సమస్య ఉన్న బెటర్ క్యాండిడేట్ ఎవరు, చదువుకున్న వ్యక్తుల లెవెలు, వాళ్ళ ఆదర్శప్రాయాల లెవెలు, ఎవరైతే ఏ ఆలోచనతో పాలిటిక్స్ చేస్తారు అని కూడా క్లియర్గా ప్రజలకు అని అర్థమవుతుంది. సెలెక్టెడ్ పర్సన్ ఏదే గ్రామంలో అంత ఓటేసేది కాదు కదా. గ్రామంలో 150 మంది కన్నా ఎక్కువ మంది ఉండరు. మళ్ళీ ఇది ఉప ఎన్నిక కాబట్టి తక్కువ మంది ఓటర్సే ఉంటారు, తక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ చేసుకున్నారు. దాని గురించి చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వంకి ఈ ఎమ్మెల్సీ గెలవాలని ఓ అభ్యర్థి మంచిని పెట్టాలంటే వాళ్ళ సన్నాసులకు ఏం తెలవాలంటే ఈ ఉప ఎన్నిక కూడా సెకండరీ ఇన్వాల్వ్మెంట్ చేసుకుని పెట్టాదు. ఏదో 2001 పెట్టినప్పుడే అదే ఉండాలి. ఏ ఉప ఎన్నికకు ఎక్కడ ఏ ఓటు చేసుకోవాలి. మరి కామన్ ఎంపీ ఎన్నికలకు ఏది ఉన్నా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఏదో ఫర్దర్ ఒక కార్డు పెట్టిందంటే అయిపోయి 5 సంవత్సరాలకు అదే ఉంటుంది. కానీ 3 సంవత్సరాలకి 2.5 సంవత్సరాలకే ఉప ఎన్నిక మళ్ళీ ఇన్వాల్వ్మెంట్ చేసుకోవడం అనేది ఉంటుందా? ఉండదు. కానీ మరి ఇది అడగాలి వాళ్ళు. ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు త్వరలో మాకు ఎమ్మెల్సీ కాబోతుంది, మా పార్టీకి అవసరం, కానీ వాళ్ళు కనీసం అది కూడా లేదు. వాళ్ళకు అది కూడా ఎందుకు ఎత్తామని వాళ్ళకి సంబంధించిన ఎలక్షన్ కమిషన్కు లీటర్ రాయాలి. కానీ ఏది లేకుండా ఎవడైనా పోనీ ఇవ్వడానికి గెలవని ఇంకొకటి బారేసిన ఏదో తెలంగాణ మొత్తుకున్నాడు కాబట్టి ఏదో మళ్ళీ మరి అది అవగాహన ఉన్నది లేదో విశేషాలని తీసుకున్నాడు, ఏదో నేను సత్తానా బతుకుతానా నన్ను గెలిపించుకుంటానని ఉత్తుతో మాట్లాడతారు. దీనిపై సచ్చేయలేదు. మార్పు రావాలని ప్రజలు మార్పు ఇచ్చారు. మళ్ళీ మంచి గెలిపిస్తారు. ఇవి తిరుగుబాటు ఆయనకు అది ఏముండదు. ఆయనకి ఎబిడిట్లు అందుకే ఆయన గెలుతానన్నాక చంపుకుంటారా అని ఎందుకు రావాలి? ఇప్పుడు గెలవను కావాలని ఆలోచన ఉన్నాను, కింద చంపుకుంటారా లేదా శ్మశానం తోలుతారా, ఇలాంటి మాటలకు ప్రజలు ఏం పెద్దగా పనిచేయరు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం మంచిదైతే నువ్వు ప్రజల సర్వీస్ ఇస్తుంటే ఆ మాట నీకు అవసరం లేదు. నీ ప్రజలు స్వీకరిస్తారు, ప్రజలే నీ గెలిపిస్తారు. తప్ప కానీ పొలిటికల్ పోయి నీ సావుడు చంపడం ఇది అన్ని కరెక్ట్ పర్సన్ కాదు. ఒక ఎమ్మెల్సీ ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఒక పర్సన్ ఏదో మాస్ పీపుల్గా మాట్లాడినట్టు చంపుకుంటారు అనేది మాట్లాడేది కరెక్ట్ కాదు, ఆ పద్ధతి కాదు. ఆ మాటతో ఉన్న కేబిలిటీ పోయింది. ఓకే అన్న, థ్యాంక్ యూ.